నీ పెళ్లి చూడాలనుంది. నా కోసమైనా మహాలక్ష్మి మెళ్ళో తాళి కట్టరా? మీ అమ్మకు కూడా దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. ఇద్దరూ సంతోషంగా ఉండండి. లేవండి. ఏమ్మా, ఇప్పుడు నీకు సంతోషమేనా? ఏం సంతోషమో ఏంటో, మరీ మా పెళ్లి ఇలా తూతు మంత్రంలా ఇంత సింపుల్గా చేయిస్తావని అనుకోలేదు. తూతు మంత్రంలా కాకుండా ధూమ్ధామానే జరిపించేదాన్ని. మీరు తొందరపడకుండా ఉండుంటే, కడుపులో బిడ్డను పెట్టుకుని పెళ్లి ఘనంగా జరుపుకుంటే చూసేవాళ్లు రకరకాలుగా అనుకుంటారు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా రిజిస్టర్ మ్యారేజ్తో సరిపెట్టాను. అయినా నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరగడం ముఖ్యమా, ఘనంగా జరగడం ముఖ్యమా? నాకు నచ్చిన వాడితో పెళ్లి జరిగింది, ఆ సంతోషం చాలు. ఏంటి, అల్లుడుగారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోంది. ఆ కోపం దేనిమీద? పెళ్లి మీదనా, లేక నా కూతురు మీదనా? ఏమన్నయ్య గారు, బాబు ఏం మాట్లాడ్డం లేదు? నీకు తెలియందే ఉంది జగదీశ్వరి. వాడి మనసులో ఆ శైలజ ఇంకా అలాగే ఉంది. తుడి చెయ్యాలి. మనసులో ఎప్పుడూ పెళ్లి చేసుకున్న ఆడది ఉండాలి గాని ఎవరో దారిన పోయే దానమ్మ ఉండకూడదు. అలాంటి ఆలోచనలుంటే వెంటనే తుడిచేయ్, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తుంది అల్లుడు. నువ్వు పెళ్లికి ముందేం చెప్పావు, ఇప్పుడేం చెప్తున్నావు? ఏంటి డాడీ ఇదంతా? అవును జగదీశ్వరి, ఇలా మాట మారుస్తావేంటి? చూడు, ఎలక్షన్స్కు ముందు నువ్వు కూడా జనాలకి చాలా చెప్పుంటావు. మినిస్టర్ అయ్యాక ఏం చేశావు? ఇది అంతే. నా కూతురు ఈ ఇంటి కోడలు. పొరపాటున దాని కంట కన్నీళ్ళొచ్చాయా? మీకు నా గురించి బాగా తెలుసు కదా. టెండర్ జగదీశ్వరితో ఎవ్వారమంటే లైఫ్కి టెండర్ పడినట్టే. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, తేడాలు రాకూడదు. వస్తా. చెప్పు భవాని, ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడంతా బానే ఉన్నారు. అత్తయ్య లోపలేదో పనిలో ఉన్నారు. గౌరీ బానే ఉంది భవాని. నాకు ఆఫీస్ టైం అవుతుంది, తర్వాత కాల్ చేస్తాను. నువ్వు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని
ఐపీఎస్ ఆఫీసర్గా కనిపిస్తే అందరూ సంతోషిస్తారు. ఉంటాను భవానీ. ఎవర్రా? భవానీ అమ్మ ఫోన్ చేసి అందరూ ఎలా ఉన్నారని అడుగుతోంది. ఎరా పాప గురించి చెప్పావా? లేదు నాన్న, కానీ తను అడిగింది. నేనే మాట దాటేశాను. పాప కనిపించలేదని చెప్తే అనవసరంగా టెన్షన్ పడుతుంది. ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఐపీఎస్ ట్రైనింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ మనసులో ఉంటే కష్టం. అందుకే చెప్పలేదు నాన్న. పోనీ నాకైనా గౌరీ గురించి చెప్తావా జీకే? రా అత్తయ్య, కూర్చో. నేను మర్యాదల కోసం రాలేదురా. పాప గురించి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. చెప్పరా, పాప ఏమైంది? ప్రయత్నిస్తున్నాను అత్తయ్య. అన్ని స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. చాలా మంది వెతుకుతూ ఉన్నారు. వద్దు జీకే, వద్దు. మానేశారా? ఇక పాప గురించి వెతకడం మానేసే. అదేంటొదినా? అవునదనా? అసలు ఎందుకు వెతకటం? వెతికితే చివరికి మనం ఏం తెలుసుకుంటాం? పాప పాప ప్రాణాలతో లేదు అనే నిజం తెలుసుకుంటా. అంతేగా, ఆ చావు వార్త తెలుసుకోవటానికి వీళ్ళ విలువైన సమయం ఎందుకు నాశనం చేసుకోవాలి? వద్దురా, వద్దు. వెతకద్దురా, మానే. వెతకద్దు. అమ్మా స్నేహ, నీ బాధ మాకు అర్థమైందమ్మా. నీకు అర్థమైందన్నయ్యా, కానీ ఇదిగో వీడికి అర్థం కావటం లేదు. అసలు అసలు గౌరీ ఎవరన్నయ్యా? వీడికి మేనకోడలు కాదా? ఈ ఇంటి బిడ్డ కాదా? ఉషని పోగొట్టుకుని ఏడుస్తున్నాను. ఇప్పుడు గౌరీ కూడా దూరం అవుతుందని తెలిస్తే ఏమీ పట్టినట్టు ఇలాగేనా ఉండేది? చెప్పండి అన్నయ్యా, చెప్పండి. అన్నయ్య, పాపను చూడటానికి వచ్చిన డాక్టర్ తిరిగి లండన్ వెళ్ళిపోతున్నారు. 10 రోజుల్లో ఒక్కరోజైనా పాపను తీసుకురండి, ఆయనకు చూపిస్తాను. ఆయన సర్జరీ చేస్తే పాప బ్రతుకుతుందని డాక్టర్ ఇంటికొచ్చి మరీ చెప్పెళ్ళిందన్నయ్య. ఎవరైనా పట్టించుకున్నారా? లేదత్తయ్య, నేను చాలా ట్రై చేస్తున్నాను అత్తయ్య. నాకు మాత్రం బాధ్యత లేదా? బాధ్యత ఒక్కటే ఉంటే సరిపోదురా. అది నెరవేర్చడానికి నేర్పు కావాలి, తెగింపు కావాలి. ఏవిరా, ఏవి? ఇదే ఆయన బ్రతుకుండుంటే ఇలా జరుగుండేదా? ఇలా జరగనిచ్చేవారా? మేనమావ పోలికలు నీలో చాలా ఉన్నాయంటారు కదరా. మరి మీ మావయ్యలో కనిపించే పట్టుదల నీలో ఎందుకు లేదురా? గౌరీ ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతోంది. నువ్వు నిజంగా తెలుసుకునేసరికి అసలు అది ప్రాణాలతో ఉంటుందో ఉండదో అని భయంగా ఉందిరా. అంత అనారోగ్యం పెట్టుకొని ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో అని భయం వేస్తోందిరా. భయం వేస్తోంది. ఊరుకో వదినా, ఊరుకో. ఊరుకో వదినా.
సిద్ధి బుద్ధి సమేతస్య శ్రీ మహాగణాధిపతి కటాక్ష సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? స్వామి పేరు మీద అర్చన చేయండి. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్యేద సాధనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోత్సంహీంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం ఇదిగో నిన్నే. నీకు రక్తం వస్తుంది చూడు. నీ పేరేంటి? నీకు మాటలు రావా? అయ్యో పాపం, మరి ఇక్కడ పడుకున్నావేంటి? నీ ఇంటికెళ్ళు. నీకు రక్తం వస్తుందని మీ అమ్మకి చెప్పు. నువ్వేం చెప్తున్నావో నాకు తెలియడం లేదు. క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం. బుజ్జి బుజ్జి, ఏమైందమ్మా? మా పాప బుజ్జి ఇక్కడే ఉండాలండి. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది చూడండి అమ్మా. బుజ్జి 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 బుజ్జి. మీ మమ్మీ పేరు మీ డాడీ పేరు ఏంటి? నీ హౌస్ ఎక్కడా? నువ్వు ఒక్కదానివే వచ్చావా? బుజ్జి, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? మమ్మీ, పాప మీ అమ్మాయికి మాటలు రావు మమ్మీ. నోటి నుంచి బ్లడ్ కూడా వస్తుంది మమ్మీ. ఎవరు పాప నువ్వు? చెప్పాను కదా మమ్మీ, పాపం మాటలు రావు. అయ్యో పాపం, మరి ఇక్కడేం చేస్తున్నావమ్మా? మీ వాళ్ళెవరూ లేరా? ఏమ్మా, పాప దొరికిందా? హా, ఇక్కడే ఉందండి. పాపతో మాట్లాడుతున్నాను. ఈ పాప ఎవరు పంతులు గారు? ఏమో, ఎవరో తెలీదమ్మా. 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటోంది. మాటలు కూడా రావు. నేనే ప్రసాదం పెడుతున్నాను. అది తిని ఇక్కడే పడుకుంటోంది. అయిన వాళ్ళు ఎవరైనా వెతుక్కుంటూ వస్తారేమోనని నేను ఏమీ అంటలేదు. పాపం పాప పరిస్థితి కూడా ఏం బాలేనట్టుందండి. నోటి నుంచి బ్లడ్ కూడా వస్తుంది. అదేనమ్మా, ఏం చేయాలో తెలియటం లేదు. మమ్మీ, మనతో పాటు ఇంటికి తీసుకెళ్దాం మమ్మీ. ప్లీజ్ మమ్మీ, పాపం కదా, మనతో పాటే ఉంటుంది మమ్మీ. కాదనుకో మమ్మీ. సరే బుజ్జి, పంతులు గారు, పాపను మా ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాం. పాప కోసం ఎవరైనా వస్తే ఈ అడ్రస్ ఇచ్చి పంపించండి. థ్యాంక్స్ మమ్మీ. పదండి. రా వెళ్దాం. అంతా దైవ నిర్ణయం. ఎప్పుడేం చెయ్యాలో, ఎవరిని ఎక్కడికి చేర్చాలో అంతా పరమేశ్వరుడే నిర్ణయిస్తాడు. జాగ్రత్త వదినా. రా.
మెల్లగా రావద్దా? అత్తయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎందుకు తల్లి ఇవన్నీ? నీకేం తెలీదు, నువ్వు ఉండత్తయ్య. అత్తగారిగా నేనే దిష్టి తీసి కోడల్ని ఇంట్లోకి తీసుకురావాల్సిందే. నువ్వు అత్తగారికి హారతిస్తున్నావా తల్లి? ఏదైతే ఏంటత్తయ్య, మనిద్దరం ఒకటే కదా. ఏం బావా? అవునవును, మీరిద్దరూ ఒక్కటే. మీరు లోపలికి వెళ్ళండి. పదదునా? చూడత్తయ్య, ఈ రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు ఇలా హాయిగా దర్జాగా కూర్చొని ఇది తీసుకోనరా అది తీసుకోనరా అని ఆర్డర్స్ వేయాలి. నేను అవి తెచ్చి నీకు ఇవ్వాలి, సరేనా? ఏంటి కోడలుగా అప్పుడే ఇంటి బాధ్యతలు తీసుకున్నావా? ఇప్పుడేంటత్తయ్య, ఎప్పుడూ ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు కొత్తగా ఏమీ లేదత్తయ్య. కొత్తగా వచ్చింది ఇదిగో మెడలో ఈ తాళి, అంతే. సర్లే, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు. నువ్వు బావా కలిసి అత్తయ్య కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. బాబు రా. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లండి. లేవండి. అన్నయ్య, పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. రిసెప్షన్ గ్రాండ్గా జరిపిద్దాం. ఒక మంచి రోజు చూసి ఆ ఏర్పాట్లవి చూడన్నయ్యా. అలాగేనమ్మా. అమ్మా, ముందు నీ ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఈ ఆర్భాటాలేం అవసరం లేదు. మీ ఇద్దరూ బావుంటే నా ఆరోగ్యం కుదుట పడినట్లేరా? పరిస్థితులు ఎలా వచ్చినా ఏం జరిగినా మీకు పెళ్ళయింది. మీరు హాయిగా ఉండి నా చేతిలో మనవడినో మనవరాలనో పెడితే నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? అమ్మా, ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడొస్తాను. వెళ్ళు.